విజయవాడ నగరంలో బ్యాంక్ లోన్స్ పేరుతో జరుగుతున్న నయా మోసం వెలుగులోకి వచ్చింది. పీపుల్ స్మార్ట్ బ్యాంక్లో లోన్ తీసుకొని మోసపోయామని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ పేరు నమ్మి ఈ రోజున తమంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు తగిన న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య శరణమని కన్నీటి పర్యంతమయ్యారు. పీపుల్ మార్ట్లో లోన్ తీసుకొని మోసపోయామని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. పీపుల్ మార్ట్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, ధనుంజయ్, లారెన్స్, నవదీప్, శారద అనే స్థానిక మహిళలతో కలిసి తమను మోసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. పీపుల్ మార్ట్ బ్యాంక్లో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల లోన్ మంజూరైందని, లోన్ కోసం తమ వద్ద నుండి మనిషికి 4 బ్యాంక్ చెక్కులను తీసుకున్నారని చెప్పారు. అయితే తమకు 2 లక్షల రూపాయలు ఇవ్వకుండా తమ వద్ద ఉంచితే నెల నెల వడ్డీ రూపంలో కొంత సొమ్ము ఇస్తామని నమ్మబలికాలని అన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత తాము మోసపోయామని గ్రహించామని స్థానిక మహిళలను నిలదీసి అడిగామని చెప్పుకొచ్చారు. అయితే శారద అనే మహిళ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని, తాము ఇచ్చిన చెక్కులను తిరిగి ఇవ్వమని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుందని వాపోయారు. బ్యాంకు పేరు నమ్మి ఈ రోజు తామంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య శరణమని పేర్కొన్నారు. లోన్ బాధితులు చింత అన్నపూర్ణ, బర్తుల సల్మా, శాంతమ్మ, పల్లపు రమణ, ఆమని శాంతమ్మ, కాజా షేక్ తదితరులు తమ సమస్యలను మీడియా ముందు ఉంచారు. చేసేస్తారు వాళ్ళు సార్లే సంతకాలు పెట్టేసుకొని మా చెక్కులు 4 చెక్కులు తీసుకుంటారు. ఏంటి ఆ చెక్కులు తీసుకుని వాళ్ళే డ్రా చేసుకుంటారు సార్. మేము కూడా బ్యాంకులకి వెళ్ళాం. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. మాకు దగ్గర అసలు ఈ కాలనీలో సగం మంది లోన్లకు ఉన్నారు సార్. ఇప్పుడు మాత్రం ఒక 30 మంది దాకా వచ్చారు సార్. బాధితులు అందరూ 30 మంది దాకా ఉన్నారు. నోటీసులు కాదు సార్, ఫోన్లు వస్తున్నాయి సార్. చెక్కులు వేస్తాను, కోర్టుకి చెక్కులు వేస్తాను. ఈవిడే సార్ ఫోన్లు చేసి లోన్లు కట్టట్లేదు. శారదా గారు సార్, శారదా గారు ఇక్కడే 189లో ఉంటుంది సార్. ఆవిడ ఆఫీస్ ఇక్కడ సార్. ఇల్లు మాత్రం బంబరీల అపార్ట్మెంట్ సార్. టార్చర్ మామూలుగా సార్. అప్పటిదాకా ఫోన్లు చేసి ఏంటి మీరు లోన్లు కట్టకపోయినా బెదిరిస్తుంది సార్. ఈవిడే బెదిరిస్తుంది. నేను చచ్చిపోతాను, మీరు డబ్బులు మీరే తీసుకున్నారని చెప్తాను, నేను చచ్చిపోతాను, మా చావు కారణం మీరే ఏంటి, లేదా మీ భర్తకు చెప్తాను నేను ఏంటి, నువ్వు అప్పుడప్పుడు నా దగ్గర తీసుకున్నావు 10,000 5,000 అప్పు తీసుకున్నావు కాలుమని వడ్డీల కింద. నేను ఇలాగ పీపీఎల్స్ అని శారదా మేడం దగ్గర లోన్ తీసుకున్నాను సార్. ఇలా తీసుకొని క్లియర్ అయిపోయినాను. 46 వారాలు నేను కట్టేశాను సార్. 22,400 కట్టేశాను సార్. కట్టేస్తే ఇలాగ నేను కట్టేసిన తర్వాత క్లియర్ తీసుకెళ్తే 4 చెక్కులు తీసుకున్నాను సార్. 4 చెక్కుల్లో 2 చెక్కులు కూడా క్లియరెన్స్ లెటర్ సార్. ఇది తీసుకున్న తర్వాత నేను ఏమన్నానంటే ఏం సార్ ఇలాగ జరుగుతుందంటే, నేను ఇప్పుడే మా ఈ లోన్కి 2 చెక్కులు తీసుకొని 2 చెక్కులు నాకు తెలియదు అని సార్ చెప్పారు సార్, ధనుష్ సార్. చెప్తే సార్ నేను ఇలా అని మరి తెల్లారి మా అమ్మ దగ్గరికి వెళ్తే, అమ్మ ఏంటో ఇలా అంటే మా అమ్మని బెదిరిస్తుంది సార్ ఫోన్ చేసి. నేను చెక్కులు వేస్తాను, నేను ఇది తాగేస్తాను అది తాగేస్తానని చెక్కులు వేస్తుంది సార్. ఇలాగా మా అమ్మగారు ఇలాగ బెదిరిస్తుంది సార్. ఎవరో తీసుకున్న 2 లక్షల గురించి మమ్మల్ని బెదిరిస్తుంది సార్. ఇలాగా ఎంతవరకు కడుతుంది సార్. మా భర్త గారు రోడ్డు ఈడి చేసి కొట్టేస్తారు సార్. నా పిల్లలు నేను రోడ్డు మీద ఉన్నాను సార్. ఇప్పుడు ఎటు దిక్కు లేదు సార్. మాకు ఇంత పీపుల్స్ సార్ కూడా మాకు సంబంధం లేదు. మా ఆవును అడగాని మాకు సంబంధం లేదు. నేను నెరేటర్గా అడిగితే మా ఆయన గారు రోడ్డు మీద ఈడ్చి కొట్టారు సార్. మా పిల్లలు నేను అనాథగా రోడ్డు మీద ఉన్నాను సార్. ఇలాగా సార్ ఆవిడ భారతి గారికి నా గురించి మెసేజ్ పెట్టింది, నా ఫోన్కి పెట్టలేదు. ఏమని పెట్టిందంటే నా చావుకు కారణం హసీనా అని రాసి పెట్టింది. అసలు ఆవిడకి నాకు ఏ సంబంధం ఉంది సార్? 14 లక్షలు నేను ఆవిడకి ఇచ్చున్నాను. వాళ్ళ ఆయన గారు చనిపోయారని చేపకొకసారి 3 లక్షలు చొప్పున 8 లక్షలు క్యాష్, 5 లక్షలు చీట్లు పాడుకొని గత సంవత్సరం నుంచి రూపాయి బిళ్ళ కట్టట్లేదు. నాకు కట్టకపోగా గుమ్మం దగ్గరికి వెళితే బట్టలు చింపుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఎవరే నువ్వు లంజా గింజా ఇలాంటి మాటలు తిడుతుంది సార్. నన్ను అసహ్యంగా బూతులు, అసలు మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంది. అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నారు సార్. తలుపులు కొట్టేస్తున్నారు. కొంతమంది జనాలు ఇక్కడే ఉన్నారు నా మనుషులు, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి. ఈ విషయంలో నాకు కొంచెం న్యాయం చేయండి సార్. లేదంటే నేను ఆవిడకంటే ముందు నేనే చచ్చిపోతాను ఏదో ఒకటి తిని. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్.